హాయ్ గాయ్స్, ఎలా ఉన్నారు? మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ మీ ముందుకు వచ్చాను. ఈ వీడియో చివరి వరకు చూసి నచ్చితే ఒక లైక్ వేసుకోండి. ఓకే, ఇక వీడియో స్టార్ట్ చేద్దాం. వంకాయ వండలేనమ్మ డొంకపట్టుకు తిరిగిందంట అని వాపోతున్నారు మన ట్రేడ్ పండితులు. దిల్లు మామయ్యని ఆశాంతం నేల నాకించేశాడు మన శరణమన్నయ్య. అన్నయ్యకంత సీన్ లేదంటే వినకుండా గ్లోబల్ స్టార్ని చేశారు. ఇప్పుడు చూడు, వరుసగా 2 డిజాస్టర్లు ఇచ్చాడు, పైగా అల్ట్రా డిజాస్టర్లు. దోప్ అంటూనే ఆడియన్స్కి గట్టిగానే దోపారు. మెగా ఫ్యాన్స్ ఎక్కడయ్యా అని భూతద్దం వేసి వెతుకుతున్నారు మన ట్రేడ్ పండితులు. ఏకకాలంలో అటు శంకర్కి ఇటు దిల్లు మామయ్యకి పంగనామాలు పెట్టాడు. ఇక్కడ చాలామంది స్టోరీ సరిగ్గా లేకుంటే చిరణమన్నయ్య ఏం చేస్తాడు పాపం అంటారు. స్టోరీ కాదు బాబు, అన్నయ్య పలికించిన ఒలికించిన సింగారమైన ఎక్స్ప్రెషన్లకే సినిమా దొబ్బింది. స్టార్టింగ్లోనే రైల్ ఫైట్ దగ్గర అన్నయ్య ఇచ్చిన ఎక్స్ప్రెషన్లు నా భూతో నా భవిష్యత్ అంటున్నారు మన ట్రేడ్ పండితులు. చూపులకి కడుపులొస్తాయా, ముద్దులకి ఆకలి తీరుతుందా? గ్లోబల్ స్టార్ అంటే సరిపోతుందా? థియేటర్లో కూర్చున్న ప్రేక్షకులు ఫర్ ద ఫస్ట్ టైం ఇన్సూరెన్స్ చేయించుకుంటే బాగుండేమో అని ఫీల్ అయ్యారు. గ్లోబల్ స్టార్ సంగతి పక్కన పెడితే గ్లోబల్ ఫ్లాప్ అయింది. మా కోడి కుంపటి లేకుంటే ఎవరికి తెల్లవారదని చెప్పుకునే మెగా ఫ్యాన్స్ టికెట్లు పరా చింపలేదు. ఎందుకో మరి. మీకు ఏమాత్రం నిజాయితీ ఉన్నా గేమ్ చేంజర్ సినిమాని ఒక్కొక్కడు 100 సార్లు చూసి మీ నిజాయితీ నిరూపించుకోవాలంటున్నారు మన ట్రేడ్ పండితులు. ఒకడు 1000 కోట్లంటే ఇంకొకడు 1500 కోట్లంటే ఇప్పుడు అనండి. వినయ్ విజయ్ రామ ఆచార్య గేమ్ చేంజర్ ఒకదాన్ని మించి మరొకటి అల్ట్రా డిజాస్టర్లుగా మారిపోయాయి. థియేటర్స్లో కూర్చుంటే నీరసం, నిద్ర, భయం, ఆందోళన అన్నీ వచ్చాయి. ఎక్స్పెక్ట్ చేసినట్లుగానే శంకరమన్నయ్య కాలం చెల్లిన కథ, పనికిరాని కథనంతో గేమ్ చేంజర్ని రాడ్ చేంజర్గా తీర్చిదిద్దాడు. థియేటర్లో నరకం చూపించాడు. మొదటి రోజు మొదటి షో నుండే డిజాస్టర్ దిశగా అడుగులు వేస్తుంది సినిమా. అయితే అది ఫ్లాపా, అటర్ ఫ్లాపా, డిజాస్టరా, అల్ట్రా డిజాస్టరా అనేది రేపటితో తేలిపోతుంది. ఊరుకున్నంత ఉత్తమం, బోడికున్నంత సుఖం లేదంటారు పెద్దలు. అది మర్చిపోయి మెగా ఫ్యాన్స్ అందరినీ గిల్లుకుంటారు. ఇప్పుడు సమయం వచ్చింది. వాళ్ళంతా రిటర్న్ గిఫ్ట్గా గిల్లడం కాదు, బరికి కొరుకుతున్నారు. దాంతో తట్టుకోలేక లబోదిబోమంటున్నారు మెగా ఫ్యాన్స్. ఇప్పుడు రివర్స్లో మా హీరోని టార్గెట్ చేస్తున్నారు, నెగిటివ్ చేస్తున్నారు, ట్రోలింగ్ చేస్తున్నారని నంగతుంగ ఏడుపులు మొదలెట్టారు. నంగతుంగ నీళ్ళకి పోతే నీళ్ళన్నీ ఒకే రేవుకి వచ్చాయంట. వీళ్ళ వ్యవహారం కూడా అట్లనే ఉందని వాపోతున్నారు మన ట్రేడ్ పండితులు. అన్నం తిన్నవాడు, తన్నులు తిన్నవాడు ఎప్పటికీ మర్చిపోడు. టైం వచ్చినప్పుడు అసలు వడ్డీతో సహా బదులిస్తాడు. మొన్నటి వరకు ఎన్టీఆర్ని టార్గెట్ చేసి బద్నాం చేయాలని ట్రై చేశారు. సినిమా ఫ్లాప్ కావాలని, ఎన్టీఆర్ డౌన్ అవ్వాలని నానా యాగి చేశారు. అయితే పిల్లి శాపాలకు ఉట్లు ఉడవని ఎన్టీఆర్ నిరూపించాడు. నిన్న అల్లు అర్జున్ని టార్గెట్ చేశారు, ట్రోలింగ్ చేశారు, మానసికంగా వేదనకు గురి చేశారు. కానీ అల్లు అర్జున్ పుష్ప 2 మూవీతో విజయ దుందుబి మోగించాడు. ఏకంగా ఇండియాస్ నెంబర్ 1 ఇండస్ట్రీ హిట్గా నిలబెట్టాడు. ఇప్పుడు బాలయ్యని టార్గెట్ చేశారు. దబిడి దిబిడి సాంగ్ని అడ్డం పెట్టుకొని ఇష్టం వచ్చినట్లు ట్రోల్ చేశారు. ఈ చేత చేస్తే ఆ చేత అనుభవిస్తారని కర్మ విల్ రిటర్న్స్ బ్యాక్. ఇప్పుడు ఇదే శరణమన్నయ్య భవిష్యత్తు బాలయ్య చేతిలో ఉంది. గేమ్ చేంజర్ ఎలాగూ ఫ్లాప్ అవుతుంది, అది కన్ఫర్మ్. కానీ కొంతలో కొంత కలెక్షన్స్ రాబట్టుకొని పరువు నిలబెట్టుకోవాలంటే అది బాలయ్య దయపైనే ఆధారపడి ఉంది. సినిమాకి హిట్టాక్ పడిందంటే దబిడి దిబిడే. భారీ ఫ్లాప్గా భారీ చెత్త రికార్డుని మూట కట్టుకోవడం ఖాయం. ఇప్పటికే బాలయ్య వరుసగా హ్యాట్రిక్ విజయాలు సాధించి మంచి ఊపు మీద ఉన్నాడు. ఇప్పుడు రిలీజ్ కాబోయే డాకు మహారాజ్ కూడా బాక్సాఫీస్ రికార్డులు బద్దలు కొడుతుందనే అంచనాలు ఉన్నాయి ట్రేడ్లో. ఇప్పటికే రిలీజ్ అయిన ట్రైలర్తో అంచనాలు అమాంతం పెరిగిపోయాయి. బాలయ్య చాలా స్టైలిష్గా అవుట్ అండ్ అవుట్ మాస్ లుక్లో అద్దరగొట్టాడు. డైరెక్టర్ బాబీ కేవలం ఒక ట్రైలర్తోనే హిట్ వైపు తీసుకొచ్చాడు. బాలయ్యని ఎలా చూపిస్తే బాక్సాఫీస్కి ఇత్తడవుద్దో పసిగట్టి మాస్ పల్స్ని బట్టి ఇరగదీశాడు. ఈ సంక్రాంతికి డాకు మహారాజ్ దండయాత్ర మొదలవుతుందని ట్రేడ్ అంచనా వేస్తుంది. బాలయ్య కెరియర్లో మరో భారీ విజయం నమోదవుతుందని ఫ్యాన్స్ అంతా చాలా నమ్మకంగా ఉన్నారు. కాబట్టి గేమ్ చేంజర్కి ఇక్కట్లయితే తప్పవు. పాజిటివ్ టాక్ పడితే గేమ్ చేంజర్ కష్టాలు ఊహకు కూడా అందవు. సినిమాకి హిట్ టాక్ పడిందంటే గేమ్ చేంజర్ భారీ ఫ్లాప్ దిశగా అడుగులు వేయక తప్పదు. అయితే నైజాంలో థియేటర్లన్నీ దిల్ రాజు చేతిలో ఉన్నాయి కాబట్టి ఖచ్చితంగా గేమ్ చేంజర్కే ఎక్కువ ప్రియారిటీ ఇస్తాడు. ఇలా పోటీలో సినిమాలు రిలీజ్ అయినప్పుడు హిట్ టాక్ వచ్చిన సినిమాకి థియేటర్లు ఎక్కువ వదిలిపెట్టాలి. అలా కాకుండా డాకు మహారాజ్కి హిట్ టాక్ వచ్చినా కూడా థియేటర్లు ఇవ్వకుంటే బాలయ్యతో ఇబ్బందులు తప్పవు. ఇప్పటికే థియేటర్ల గురించి బాలయ్య చాలా స్పష్టంగా తన వైఖరిని తెలియజేశాడు కూడా. గతంలో గౌతమిపుత్ర శాతకర్ణి సినిమా హిట్ టాక్తో దూసుకుపోతుండగానే దిల్ రాజు హఠాత్తుగా థియేటర్ల నుండి సినిమాని లేపేశాడు. తర్వాత వీరసింహారెడ్డి, భగవంత్ కేసరి సినిమాల టైంలో కూడా
బాలయ్య సినిమాలకి థియేటర్లు లేపేసి 60 బ్యాచ్కి ఇచ్చాడు. దాంతో దిల్ రాజు వెంట పడుతున్నా సరే బాలయ్య తన క్యాల్షీట్లు మాత్రం ఇవ్వడం లేదు. ఈసారి మాత్రం ఇదివరకట్లా ఉండదని ఖచ్చితంగా చెప్పొచ్చు. తేడా వస్తే దిల్లు మామయ్య సమస్యలు ఫేస్ చేయక తప్పదు. ఏం జరుగుతుందో చూడాలి. ఇప్పుడు గేమ్ చేంజర్ భవిష్యత్తు డాకు మహారాజ్ చేతిలో ఉంది. ఇంకో 2 రోజుల్లో తేలిపోతుంది. మొత్తానికైతే ఫైనల్ వర్డిక్ట్ ఏంటంటే మెగా ఫ్యాన్స్ అందరినీ గోక్కోవడం ఆపితే బెటర్ అంటున్నారు మన ట్రేడ్ పండితులు. మరి డాకు మహారాజ్ గురించి అలాగే గేమ్ చేంజర్ భవిష్యత్తు గురించి మీరేమనుకుంటున్నారో మీ అమూల్యమైన అభిప్రాయాన్ని కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సో గాయ్స్, ఇది వీడియో. మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ, టేక్ కేర్, బాయ్ బాయ్.